శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన మద్దతు సహకారంతో 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎక్సెప్షన్ తగ్గట్టుగా పనిచేశామని అనుకుంటున్నాం. మన ఎమ్మెల్యే రాష్ట్ర మక్కాన్ సింగ్, జిల్లా మంత్రి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడంలో చాలా మంచిగా ఉంది. వీరి హయాంలో రామగుండం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాష్ట్ర గారు రామగుండం నగరాన్ని ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకుంటారని నమ్ముతున్నాం. మన మంత్రి గారు శ్రీరామ్ గారు కూడా నగరానికి ఐడెంటిఫిస్తూ సహకరిస్తున్నారు. వారికి కూడా అంతర్గతంగా ధన్యవాదాలు చెప్తున్నాం. రామగుండం నగరాన్ని ఇంకా చాలా చేయాల్సి ఉంటే కానీ పాలకవర్గానికి అన్ని అవరోధాలు వచ్చాయి. మొదటి అవరోధం, ముందున్న పాలకవర్గం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు సీఎం కేటాయించి వచ్చింది. కానీ మన హయాం వచ్చేసరికి ఆ నిధులు రాలేదు. మొదటి 4 నెలలు నిధుల కొరతతో అనుకున్నట్లుగా అభివృద్ధి చేయలేకపోయాము. రెండవ అవరోధం కోవిడ్ పీరియడ్. కోవిడ్ కాలం 2 ఏళ్ళు వృధాగా గడిచిపోయింది. కోవిడ్ పీరియడ్ లాక్డౌన్ లో ఏ పని చేయలేని పరిస్థితి ఉండేది. ఆ తర్వాత అవరోధం పాలకవర్గం అంటే అధికారులకు లెక్క లేకుండా పోయడం. ప్రొసీజర్ ల్యాబ్స్ కౌన్సిలింగ్ ఆమోదం లేకుండా, మేయర్తో డిస్కషన్ లేకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అధికారుల వల్ల ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. కౌన్సిల్ లైవ్ లో లేకపోతే లేదా అత్యవసరమైన అడిషనల్ కలెక్టర్ గారు లేదా కలెక్టర్ గారు అనుమతి తీసుకుని చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను ఇతర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లతో కూడా మాట్లాడాను. మా దగ్గర ఆ ప్రాబ్లం లేదు అని అంటారు. కౌన్సిల్ తీర్మానం ప్రకారమే పనులు జరుగుతాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో పెండింగ్ అప్రూవల్ తీసుకుని తర్వాత కౌన్సిల్ సమావేశం లో రాటిఫికేషన్ చేసుకుంటారని కూడా చెప్పారు. మన దగ్గర అలాగే జరిగేది. ఈ మధ్యన ఆ ఆనవాయితీ తప్పింది. కౌన్సిల్ లో చర్చ జరపకుండా కొన్ని అనాలోచిత నిర్ణయాలను అధికారులు తీసుకున్నారు. మనము మొన్న ఆటో తీసుకున్నాము. ఓల్డ్ పాతప్పుడు ఆటోలు, పెట్రోల్ ఆటో తీసుకున్నాము. అలాగే మనం కౌన్సిల్ అందరితో డిస్కషన్ చేసుకుని ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే దాదాపు మనకు చాలా వరకు డీజిల్ సేవ్ అయ్యేది, మన మున్సిపాలిటీ ఖర్చు మిగిలేదు. రామగుండం నగరపాలక సంస్థ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో మన ఎమ్మెల్యే రాజశేఖర్ గారు గొంతెత్తి చెప్పారు. వారికి మా ధన్యవాదాలు. మా హయాంలో ప్రతి నెల తప్పనిసరిగా అందరికీ మొదటి వారంలోనే జీతాలు ఇచ్చాము. అదే వరబడి ఇక ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. జీతాలు ఎవరికి ఆపకండి, అలాగే ఉద్యోగాలు తీసేయండి అని కోరుతున్నాము. అలాగే ఈ 5 ఏళ్ల కాలం పూర్తి చేయడానికి కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు ఇచ్చిన సహకారం జీవితాంతం మరవలేనిది. అలాగే కోఆప్షన్ సభ్యులు కూడా చాలా చోట్ల మేయర్లపై అవిశ్వాసం పెట్టారు. కానీ రామగుండంలో మా కార్పొరేటర్లు అలా చేయలేదు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ప్రెస్ మిత్రులు కూడా చాలా సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.